అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు తల్లిదండ్రులకు ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒక శుభవార్తనైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వినిపించారు. ఈరోజు అంటే ఫిబ్రవరి 28వ తేదీన బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి. ఈ బడ్జెట్లో 3.22 లక్షల కోట్లకు బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో మనకు తల్లికి వందనం పథకానికి నిధులను అయితే కేటాయించడం జరిగిందండి. నిధులు ఎంత కేటాయించారు, ఈ పథకం ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. తల్లికి వందనం పథకం గతంలో అమ్మఒడి పథకంగా ఉండేదండి. అందరికీ తెలిసిన పథకమే అమ్మఒడి పథకం. విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోనికి 15,000 రూపాయలు అయితే వేసేవాళ్ళు. అయితే మొదట్లో 15,000 రూపాయలు వేశారు, కానీ తర్వాత మెయింటెనెన్స్ కోసం 1000 రూపాయలని కట్ చేసి దాదాపుగా 14,000 రూపాయలు అయితే వేసేవాళ్ళు. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే దీన్ని 15,000 రూపాయలని యథాతథంగా వేస్తాము అని అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా అమ్మఒడి కేవలం ఒక విద్యార్థికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. దీన్ని ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. ఈ విద్యార్థులందరికీ ఒకరుంటే 15,000 రూపాయలు, ఇద్దరుంటే 30,000 రూపాయలు, ముగ్గురుంటే 45,000 రూపాయలు. ఈ విధంగా మనకు ఎంతమంది విద్యార్థులుంటే అన్ని 15,000 రూపాయలు ప్రతి కుటుంబానికి అందజేస్తాము అని అయితే చెప్పడం జరిగింది. చెప్పినట్టుగానే ఇప్పుడు తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారండి. 3.22 లక్షల కోట్లకు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో తల్లికి వందనం లేదా అమ్మ ఒడి పథకానికి 9,407 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందండి. ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే ఈ డబ్బులు మే నెలలో తల్లుల ఖాతాలోనికి అయితే చేరనున్నాయండి. తల్లుల ఖాతాలోనికి చేరే ముందుగానే మార్చి నెలలో మనకు అప్లికేషన్లు అయితే వేసుకోవడానికి అవకాశం కల్పించనుంది రాష్ట్ర ప్రభుత్వం. స్కూళ్ళలోనే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరగనుందండి. అన్ని స్కూల్స్లోనూ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలన్నింటిలోనూ ఈ పథకానికి అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. విద్యార్థులు ఆధార్ అప్డేట్ చేసుకొని ఉండాలండి. ఆధార్ అప్డేట్ చేసుకున్న విద్యార్థులకు సిద్ధంగా ఉన్నట్టయితే ఈ పథకానికి అప్లికేషన్లు తీసుకొని మే నెలలో అయితే ఈ డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. అయితే ఈ డబ్బులు వచ్చేసి విద్యార్థుల ఖాతాలో కాకుండా ఎప్పటిలాగే అమ్మఒడి పథకంలో లాగే తల్లికి వందనం పథకంలో కూడా విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోనికి వేయడం అయితే జరుగుతుందండి. మొత్తంగా ఈ బడ్జెట్లో 9,407 కోట్ల రూపాయలను ఈ పథకానికైతే కేటాయించడం జరిగిందండి. ఈ 9,407 కోట్లు మే నెలలో మనకు తల్లుల ఖాతాలోనికైతే చేరబోతున్నాయండి. తల్లికి వందనం పథకం వచ్చేసి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ ఈ పథకం అయితే ఇవ్వడం జరుగుతుందండి. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఈ పథకానికి అర్హులే. ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో ఎక్కడ చదువుతున్నా కూడా వీళ్ళు అర్హులేనండి. అయితే మీకు అటెండెన్స్ పర్సెంటేజ్ మాత్రం 75% పైనే ఉండాలండి. 75% లోపు మాత్రం ఉండకూడదు. 75% ఉన్నట్టయితే మాత్రమే మీకు ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఈ పథకానికి అర్హత అయితే పొందడం జరుగుతుంది. కాబట్టి మీ అటెండెన్స్ పర్సెంటేజు ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి. ఈ తల్లికి వందనం పథకం వచ్చేసి మనకు మే నెలలో రిలీజ్ కాబోతున్నాయి. డబ్బులు అయితే మే నెలలో రిలీజ్ కాబోతున్నాయి. మార్చి నెలలో విద్యార్థుల దగ్గర నుంచి అన్ని డాక్యుమెంట్స్ని తీసుకోవడం జరుగుతుందండి. ఇక ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే తల్లి యొక్క ఆధార్ కార్డు కలిగి ఉండాలి. అలాగే రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలండి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకం అర్హత ఉంటుంది. తెల్ల రేషన్ కార్డు ఉండాలి. అలాగే విద్యార్థుల యొక్క అప్డేటెడ్ ఆధార్ కార్డ్స్ ఉండాలి. అంటే అప్డేట్ చేసుకున్న ఆధార్ కార్డులు ఉండాలండి. పాతవి కాకుండా కొత్తగా మళ్ళీ అప్డేట్ చేసుకొని ఉంటారు కదండి, అవి అప్డేట్ చేసుకున్న ఆధార్ కార్డులు ఉండాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. తల్లి యొక్క బ్యాంక్ పాస్ పుస్తకం ఉండాలి.
బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నట్టయితే మీరు స్కూల్స్లోనే అప్లై చేసుకోవచ్చండి ఈ పథకానికి. తల్లి ఖాతాకి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. మీ ఆధార్ కార్డుని మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోవడమే ఎన్పిసిఐ లింకింగ్ అంటే. ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవాలంటే మీ ఆధార్ కార్డును మీ బ్యాంకుకు బ్యాంకుకు వెళ్ళి ఇచ్చినట్టయితే వాళ్ళైతే ఎన్పిసిఐ లింకింగ్ చేస్తారండి. పోస్ట్ ఆఫీస్లో కూడా ఈ ఎన్పిసిఐ లింకింగ్ చేస్తారు. ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న వాళ్ళకు మాత్రమే డబ్బులు డైరెక్ట్గా పడడం జరుగుతుంది. ఆధార్కి లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్లోకి ఈ డబ్బులు అయితే పడడం జరుగుతుందండి. కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ లేనట్టయితే ఖచ్చితంగా చేయించుకోండి. గతంలో అమ్మ ఒడి డబ్బులు పడుతున్న వాళ్ళకు ఎన్పిసిఐ లింకింగ్ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ సపరేట్గా అయితే చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇదండి తల్లికి వందనం లేదా అమ్మ ఒడి పథకానికి సంబంధించిన తాజా సమాచారం. మొత్తంగా 9,407 కోట్ల రూపాయలను ఈ పథకానికైతే కేటాయించడం జరిగింది. మే నెలలో ఈ డబ్బులైతే తల్లుల ఖాతాలోనికి చేరుతాయి. విద్యార్థులు ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మార్చి నెలలో. ఇది సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.